జవహర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రారంభోత్సవంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ప్రసారం లైవ్ ద్వారా చూద్దాం. త్వరితగతిన అగ్రిమెంట్ టైం కంటే కూడా ముందుగానే పూర్తి చేసి తిరిగి మళ్లీ ప్రారంభోత్సవం చేసుకోవటానికి వస్తామని చెప్పినందుకు గౌరవ మంత్రులందరూ కూడా మీ అందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుకోవాలనంటే కొన్ని దశాబ్దాలుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 3వ జోన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించినటువంటి ఆ గ్రామాల ఆయకట్టుదారులందరూ కూడా కొన్ని దశాబ్దాలుగా 2వ జోన్లోంచే నీళ్లు తెచ్చుకునేటువంటి ప్రక్రియ చేపట్టాలి. ఈ ప్రాంతం అంతా కూడా 2వ జోన్లో తెలంగాణ ప్రాంతవాసులు మేము 3వ జోన్లోకి నీళ్లు వెళ్లి తిరూరు, మైలవరం, నూజివీడు పరిసర ప్రాంతాలంతా తిరిగి మళ్లీ మన దగ్గరికి రావాలి అనంటే ఆ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్లకే సరిపోతున్నాయి తప్ప మాకు నీళ్లు రావట్లేదు. ఈ నీళ్ల కోసం మీరంతా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రతి శాసనసభ్యుడిని కూడా ఈ ప్రాంత ప్రజలు అనాదిగా కోరుకుంటూ వచ్చారు. ఇది ఒక భావోద్రేకమైనటువంటి అనుబంధం కూడా. తెలంగాణ ప్రాంత రైతులుగా మేము ఈ తెలంగాణ ప్రాంతంలో పారుతున్నటువంటి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కు సంబంధించిన నీళ్లని మేము నేరుగా పొందకుండా ఆంధ్రాలోకి వెళ్లి అయిపోయిన తర్వాత అరకొరగా మాకు నీళ్లు తెచ్చుకునేటువంటి దుస్థితి నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు, రైతాంగ సోదరులు కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి మరి అనేక సార్లు, దాదాపు 4 సార్లు నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తే మీరందరి గౌరవం పూర్వకంగా, అభిమానంతో, ప్రేమతో మీ అందరు అత్యంత అమూల్యమైనటువంటి ఓట్లు వేసి నన్ను గెలిపించి శాసనసభకు పంపిస్తే ప్రతి సందర్భంలో కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చారు. మనందరి అదృష్టం మధిర శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలు కూడా ప్రతి మండలానికి మధ్యలో ఒక ఏరు ప్రవహిస్తా ఉంది. ఎర్రుపాలెంకి మధిరకి కట్టలేరు, మధిరకి బోనకల్లికి వైరా నది, చింతకానికి ముదిగండకి మనందరికీ తెలిసిందే మున్నేరు ప్రవహిస్తా ఉంది. ఇటువంటి అదృష్టవంతులుగా ఉన్నటువంటి మనం మన కళ్ల ముందే ఈ ఏళ్లలో నీళ్లు వృధాగా పోతా ఉన్నప్పటికీ కూడా చూస్తూ ఊరుకున్నాం తప్ప ఈ నీళ్లని దారి మళ్లించి ఈ ప్రాంతంలో పంటలు పండిస్తున్నటువంటి రైతాంగ సోదరుల భూములకి మళ్లించాలనేటువంటి తపన, ఆలోచన మీ అందరూ వేసినటువంటి ఓటుతో ప్రజాప్రతినిధిగా సాధించాలనేటువంటి లక్ష్యంతోనే గతంలో కట్టినటువంటి కట్టలేరుని మోడర్నైజ్ చేసుకుని తిరిగి పునరుజ్జీవింప చేసుకున్నాం. మధిర, బోనకల్ల మధ్యలో జాలిముడి కట్టించుకున్నాం. చింతకాణి, ముదిగొండ మధ్యలో మనం మున్నేరు పైన పండ్రేగిపల్లి దగ్గర కూడా ఆనకట్టని ఆనాడే రాష్ట్ర విభజన కంటే ముందే వీటన్నిటిని ప్రణాళికలు తయారు చేసుకొని శాంక్షన్ కూడా చేసుకున్నాం. చివరికి జవహర్ జాలిమడికి సంబంధించి కూడా ఆనాటి రాష్ట్ర విభజన కంటే ముందే 2012-13లోనే దీనికి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ 3rd జోన్లో ఉన్న నీటిని 2nd జోన్లో ఉన్న నీటి ద్వారా మా భూములకి పారించుకోవాలని చెప్పి వారిని కోరగా ఆనాడే వారు శాంక్షన్ చేయటం, సర్వే చేయటం అన్ని చకచక జరిగిపోయాయి. పూర్తిగా దీన్ని శాంక్షన్ చేసే క్రమంకు వచ్చే వరకల్లా రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రాల యొక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగటం, ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వచ్చేటప్పటికే మేము చేయమని అడిగినప్పటికి కూడా
ఆ ఉద్యమాల సంగతిలో ఆ ఇబ్బందుల్లో ఆ ఫైల్ పక్కన పడిపోయింది. తిరిగి మళ్ళీ రాష్ట్రం 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను కానీ చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడే శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా సుదీర్ఘ కాలం పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అయితే నేను వారి దృష్టికి తీసుకొచ్చాను. ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. 3వ జోన్లో ఉన్నటువంటి ఈ 35 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే మొదలైంది. కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం. దీని మీద శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైలు చకచక నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధుర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నటువంటి నియోజకవర్గం నా నియోజకవర్గం.